ఏంది కృప పొద్దునే నల్ల నాటుకోడిని పెట్టేస్తున్నావా పుంజు? ఆహా, ఏంది ఈరోజు స్పెషల్? రాగి సంగట్లోకి నాటుకోడి పులుసు అండి ఈరోజు చేస్తున్నాం మా ఇంట్లోకి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అవును, అందుకు ముఖ్యంగా అనంతపురం నుంచి కామెంట్ చేశారు, అన్న మా కోసం ఒక్కసారి నాటుకోడి రాగి సంగటి చేయండి అన్న అని కామెంట్ చేస్తున్నారు. అందుకని ఈరోజు మంచి కొవ్వు మీద ఉన్న నల్ల పుంజు అండి, నాటుకోడి పుంజు. దీంతో అయితే ఈరోజు కృప రాగి సంగటి చేయబోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంక వంట వీడియో. చాలా స్ట్రాంగ్ ఉంది. ముదురు కోడి అండి, దాదాపు 1 సంవత్సరం కోడి పుంజు. ఫ్రెండ్స్ బొచ్చి అయితే వలి చేశాను, ఇప్పుడు నీట్గా కాల్ చేస్తున్నానండి. మాంసం అనేది మనకి ఫ్రెష్గా చూడట్టులా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడైతే ఒకసారి ఇటు కడిగిన తర్వాత కొంచెం పసుపు వేసి, కొంచెం వేయను కాదనండి, బాగానే తీసుకోవాలి. చేపలని అయితే నీట్గా తోమి కట్ చేసిన తర్వాత ఉప్పు వేస్తూ ఉంటాం కదా, అలాగే నాటుకోడులు కూడా లాస్ట్లో ఫైనల్ గిట్టగా పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి. మాంసం అయితే కొట్టేసానండి నీట్గా. ఒకసారి కడిగి కృపకి ఇచ్చేద్దాం, తన స్టైల్లో తను వండేస్తుంది. ఏంది కృప సౌరు ఇదే? అడుగు సమర్ బల్ వస్తుంది కదా, నాటుకోడి రాగి సంగటే. ఇదిగో వంట ఆడా పోయి ఇంట్లో చేద్దామయ్యా. బయట వాన వచ్చేలాగుంది, మళ్ళీ వరదాగా వానకు తడిచిపోతాం. ఇంట్లో చేసేద్దాం. నాటుకోడి రాగి సంగటి ఇంట్లో అంటండి ఈరోజు వంట. రండి, బా మొత్తం సెట్ చేస్తుంది, మొత్తం రెడీ. ఇంకా రెడీ వంట చేయటం. మా ఆయన స్టైల్లో చికెన్ కొట్టించేసాడు, కోడి నాటుకోడిని. ఇప్పుడు నేను కూర అయితే చేస్తాను. దాన్ని చేస్తా రాగి సంగట. రాగి సంగటి చేయలే, బియ్యం నానబెట్టుకోనన్నయ్య. ఓ అమ్మ చాలా టైం అవుతుంది, కానీ తినాలి. ఎంత త్వరగా చేస్తాను, త్వరగా తినేయాలి ముందు. ఈ చికెన్ ని ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తున్నా. పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా. ఎట్లా చేస్తావో మెత్తంగా ఉడకాలి చెప్తున్నా. ఇబ్బందులు, కొంచెం నూనె పోస్తున్నా. మొత్తం ఉప్పు పసుపు నూనె ముక్కలకు పట్టేలాగా కలిపేస్తున్నా. నాటుకోడి కదా,
కొంచెం టైం పట్టద్ది ఉడకడానికి. ఇదిగా నీళ్ళు పోస్తున్నా. కృప, ఇది స్టైల్ ఏమన్నా పేరుందా లేదా మన ఇంట్లో స్టైల్ అన్నా? ఇది అంటే నాటుకోడి కదా, ఉడకాలి కదా, కొంచెం టైం పట్టద్ది. నీళ్ళు పోస్తే నీళ్ళల్లో కొంచెం ఉడకద్దని. ఉడకాలి ఇంకా బాగా. బాగా ఉడికిపోయింది. ఇంకా దించి పక్కన పెట్టేస్తున్నా. నీళ్ళు కూడా బాగా ఇంకిపోయినాయి. దించి పక్కన పెట్టేస్తున్నాను. కూర చేయడానికి వేరే బండ్లు పెట్టుకుంటున్నా. నూనె పోస్తున్నా కొద్దిగా కాదు, చికెన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె అయితే కాగింది. కొద్దిగా జీలకర్ర వేస్తున్నా. ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే నూనెలో వేస్తున్నా. కరివేపాకు కానీ కొద్దిగా వేస్తున్నా. పచ్చిమిర్చి 2. ఎర్రగడ్డ ముక్కలు కొంచెం మెత్తగా వచ్చాయి. ఇప్పుడు ముందుగా టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర కానీ వేస్తున్నా. టమాటా ముక్కలు కానీ కొంచెం మెత్తగా వచ్చేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే నూనెలోనే ఉడకబెడతాను. మసాలా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా నూనెలో ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే మసాలా వేసేస్తున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నా. కారం కొద్దిగా, పసుపు కారం ముక్కలకి పట్టేట్టుగా కలిపేస్తున్నా. ముక్కలకి పసుపు కారం బాగా పట్టింది. ఇప్పుడు తగిన నీళ్లు పోస్తున్నా. ఎందుకంటే రాగి సంగట్లో పులుసు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను నీళ్ళు. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. మూత పెట్టేస్తున్నా.
కృప ఓ స్మెల్ మాత్రం అదిరిపోతుంది అమ్మాయి. చూద్దాం అయ్యా ఎలాగుందా. కట్ట 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 ఉప్పు చూడియా తక్కువ ఉంది అమ్మాయి. ఎట్టా స్మెల్ తెలుస్తుంది. తక్కువ ఉందా? ఊర్లో అన్నాలే కానీ చూడు నువ్వే. ఇంకా మసాలా వేయలేదు, ప్రస్తుతానికి చూస్తా. కారం తక్కువ ఉన్నట్టుంది, ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉన్నట్టుంది. కారం ఉప్పు రెండు తక్కువ ఉన్నట్టుంది. ఉప్పు సరిపోయింది, కారం కానీ సరిపోయింది. నేను చెప్పానని చెప్తున్నావా? కాదు చూడైతే నువ్వు నిజం చెప్పా, నాకు తినేటప్పుడు నేను చెప్తా. నువ్వే చూడు సరిపోయింది. ఓకే నేను చేయలు ఖాళీ లేవులే. నాటుకోడి పులుసు ఇంకొంచెం సేపు ఉడకాలి. కూర అయితే ఉడుకుతుంది. దీంట్లోకి నేను ధనియాలు పట్టా మొగ్గ జీలకర్ర దోరగా వేయించి దాంట్లో తెల్లగడ్డ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడి కూరలో చల్లుతున్నా. కూరలోకి కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నా, కొద్దిగా గరం మసాలా వేస్తున్నా. పొడులన్నీ కూరలో కలిసేట్టుగా కలిపేస్తున్నా. కూర అంతా అయిపోయింది. ఇంకా ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ పులుసులో పట్టేంతలాగా ఒక 2 నిమిషాలు అయితే సన్న మంట మీద అలాగే ఉడకబెడతా కూర. ఫ్రెండ్స్ కృప అయితే కూర అయితే వండేసింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? రాగి సంగటి చేస్తున్నా. అన్నం 2 గ్లాసులు బియ్యము నానబెట్టుకున్నాను. దానికి కొలతలు వేసి నీళ్ళు పోస్తున్నా. ఇసురు పెట్టుకున్నా. ఇసురు కాగింది. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. 2 గ్లాసులు బియ్యాన్ని ఇసుట్లో పోసేస్తున్నా. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. అన్నం ఉడికేటప్పటికి ఇల్లేతో ఒకరు నీట్గా క్లీన్ చేస్తూ ఉంది. ఇంటి పని అయిపోతే నీళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి. అన్నం ఉడుకుతున్నాను చూడ.
చూడలే ఏందో గలబా బడి నుంచి వచ్చారంటే పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఉడికిపోయింది కృపా. ఉడకొచ్చేసింది, కొంచెం మెతుకు వచ్చేసింది అన్నం. ఇప్పుడు దీంట్లోకి రాగి పిండి వేస్తున్నా. అన్నంలోకి ఈ రాగి పిండి కలిసేట్టుగా మొత్తం కలిపేస్తున్నా. చాలా కష్టపడుతున్నా. తెలుపు అంతా కనిపించకుండా మొత్తం కలిసేలాగా సాయం చేయమంటావా? చెయ్యాలి. నెయ్యి ఇది మా గ్రామంలో దొరికిన నెయ్యి ఇది తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు నెయ్యి వేసి రాగి సంగటిని ముద్దలాగా చేస్తున్నా. కష్టపడిన దానికి మంచి ఫలితం దక్కిందండి. చూడండి, నాటుకోడి. కృప, ఇంత అన్నం అయితే నేను తినలేను. ఇంత కూర ఎక్కువ చేసుకున్నాను. వాసన స్మెల్ అలా గుండెలే కట్టేసేస్తుంది. అవునండి, చాలా తిరిపా స్మెల్. చూడండి ఎట్టుందో. చెప్పా నీకు మొదలే చెప్పా, ఏమన్నా ఉప్పు తక్కువ అని. సరిపోద్ది అన్నావు, దెబ్బేసేసింది. ఒక ముద్ద తినగాని చెప్పేసి నాలుగు తగలని తెలుస్తలా. ఒక్క పాయింట్ కట్టు అంటుంది కృప. అందులో ముదురుకోడి. సరిగ్గా ఉందండి. చెప్పలా ఒక్క పాయింట్ సరిపోద్దిలే. మొక్కకుంది, తినలేము. మొక్కలో ఉంది. సారీ దీంట్లో తక్కువ అనిపిస్తుంది. అప్పుడు ముక్క నాకు కొంచెం కురుక్కు తిన బాగుంటుంది. మళ్ళీ నాకు కొంచెం వేస్తాలే కూరలో. కూర కాదు, కూరలో సరిపోయింది ఉప్పు. దేంట్లో అయితే సంగట్లో తక్కువైంది. తక్కువగా అనిపిస్తుంది. బాగా కలుపుకో, కూర బాగా కలిపితే నాటుకోడి రాగి సంగటి రాయలసీమ స్టైల్ అంట. కామెంట్లు అయితే ఈ వంట చేసిన దాకా చంపేశారా, దుమ్ము రేపేసారు ఈ వంటకి కామెంట్లో చేయమని. అంతేనండి, ఏదో కృపా పద్ధతిలో చేసేసింది. నా పద్ధతిలో చేసేసాను. ఎలా ఉందని వీడియోలో చెప్పండి. ఫస్ట్ టైం అప్పుడు ముగిచేస్తున్నావా? రేగింది. తిని చిన్నగా తిను, కాలుతలే. భలే ఉంది.
ముక్కలే కొంచెం స్ట్రాంగ్గా తగులుతున్నాయి. మీరు ఏమైనా అనుకోండి, కొంతమంది అంటారు ఓవర్ యాక్ట్ అనేది, ఏమైనా అనుకోండి, అమృతం లాగా ఉంది నెయ్యి తగలంగానే. ఆ స్మెల్ కానీ కొంచెం లైట్గానే వేసా. కోడి టేస్టా మంచి ముద్దురు కోడి పుంజది, నలగట్ల ముక్క. చిన్నగా అదిరిపోయిందండి ఈరోజు వారికి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.